నమస్కారం. నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుని దుండ్ర కుమారస్వామిని. ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా బీసీలు. కోటి ఉమెన్స్ కాలేజీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరును పెట్టాలని తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రక నిర్ణయం. మహిళా కళాశాలలకు విప్లవ యోధురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ఒక గొప్ప నిర్ణయం. ఆమె చూపించిన తెగువకు గుర్తుగా కళాశాలలకు పేరు పెట్టడంతో ఎంతోమందికి ఆమె గొప్పతనం తెలిసే అవకాశం ఉంటుంది. నారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తూ తెలంగాణ విశ్వవిద్యాలయాల చట్టం 1991 షెడ్యూల్లో చేర్చేందుకు బిల్లును ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ మరోసారి తమ నైతికను నిరూపించుకుంది. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చాకలి ఐలమ్మ ఓ పేరు మాత్రమే కాదు, ఎంతో మందిలో తెగువను, ప్రేరణను, స్ఫూర్తిని నింపే ఓ గొప్ప వ్యక్తిత్వం అని ఆ కళాశాలలో చదువుకునే ప్రతి ఒక్క ఆడపడుచు స్త్రీ తెలుసుకుంటూ ఉంటుంది. మహిళల హక్కుల సాధనకు వీరనారి చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ప్రతిష్టాత్మక కోటి మహిళా కళాశాలకు ఈరోజు ఐలమ్మ పేరు పెట్టడము నిజమైన నివాళి ఇదే అని నేను తెలియజేస్తున్నాను. దొరల గడీలకు బద్దలు కొట్టి పెత్తందారితనానికి పాడెగట్టిన ధీర వనిత ఐలమ్మ. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించిన లక్ష్యంతోనే పోరాడమే ఆమె యొక్క లక్ష్యం. సామాజిక హోదాను పెంచడమే ఐలమ్మ సంకల్పం. ఆ సంకల్ప బలంతో తెలంగాణ ప్రజలందరూ ముందుకెళ్లాలని, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రక నిర్ణయం. హ్యాట్స్ ఆఫ్ టు ద కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి. హ్యాట్స్ ఆఫ్.